హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అయితే అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో వీడియోస్ని అయితే చాలా మంది చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, కానీ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి అయితే మీకు మంచి అప్డేట్స్ మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నోటిఫికేషన్లకు జోనల్ చిక్కులు, కొత్త జీవోతోనే కొలువులు అంటూ మనకు ఒక మంచి ఆర్టికల్ అయితే దిశ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో డైలీ చాలామంది అభ్యర్థులు కామెంట్ సెక్షన్లో దీనిపైన డౌట్స్ అడుగుతుంటారు. సో జరగబోయేటువంటి ఈ నియామకాలు మనకు కొత్త జిల్లాల ప్రకారం జరుగుతాయా, పాత జిల్లాల ప్రకారం జరుగుతాయని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అడుగుతుంటారు. సో దానిపైన మనకి ఈరోజు ఒక దిశ న్యూస్ పేపర్ అయితే ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఒకసారి చూద్దాం. సో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఎట్లా చేస్తే బాగుంటుంది, అంటే న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం చేస్తే బాగుంటుందా, ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం చేస్తే బాగుంటుంది అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే మీ యొక్క అభిప్రాయాన్ని అయితే చెప్పండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే కొలువుల భర్తీకి సర్కార్ సిద్ధమవుతుంది. వాటి భర్తీ ఎలా చేస్తారనేది చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో 31 జిల్లాలను 7 జోన్లుగా 2 మల్టీ జోన్లుగా తెలంగాణ ప్రభుత్వం విభజించింది. ఈ మేరకు కేంద్రం కూడా ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసింది. 2018 ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తారని చెప్పేసి ప్రకటించారు. సో ఆ నేపథ్యంలో మనకు 2019లో ములుగు, నారాయణపేట జిల్లాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో దీనికి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనకు రాష్ట్రంలోని ఈ కొత్తగా ఏర్పడినటువంటి ఈ 2 జిల్లాలను కలుపుకుంటే మొత్తం 33 జిల్లాలు అయితే కావడం జరిగింది. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో అప్పటికే ఆమోదం పొందినటువంటి జోన్లను మార్పులు అయితే రావడం జరిగింది. అయితే వీటికి రాష్ట్రపతి ఆమోద ముద్ర అయితే లేదు. సో అలా కాకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తే కొత్త సమస్యలు తలెత్తేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి మనకు న్యాయ నిపుణులు చెప్తున్నారంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇది మనకి ఇంతకుముందు ఉన్నటువంటి ఇష్యూయే. సో కొత్తగా ఏర్పడినటువంటి ఈ 2 జిల్లాలకు సంబంధించి మనకు రాష్ట్రపతి దగ్గర నుంచి ఆమోద ముద్రనే రావాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో అది రాకుండా కనుక నోటిఫికేషన్లు ఇస్తే చాలా న్యాయపరంగా సమస్యలు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. అయితే ఇక్కడ కొలువుల భర్తీ చేయాలంటే సమైక్య రాష్ట్రంలోని 5-6 జోన్ల వారిగానే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం జీవో కూడా జారీ చేయాలి. త్వరలో చేపట్టినటువంటి 50,000 కొలువుల భర్తీ ఎలా ఉంటుంది అనేది అంతు చిక్కడం లేదంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. అంటే ఇక్కడ మనకు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం కనుక చేస్తే మనకి ఏదైతే సమైక్య ఆంధ్రంలో ఉన్నటువంటి 5-6 జోన్ల ప్రకారం చేస్తే, అంటే 10 జిల్లాల ప్రకారం కనుక చేస్తే దానికి కూడా మరొక జీవో అనేటువంటి జారీ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ చూడవచ్చు. సో అదే మనకు టైటిల్లో ఇచ్చాడు. ఇక్కడ కొత్త జీవోతోనే కొలువులు అంటే మనకు మళ్ళీ జీవో జారీ చేసి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఓల్డ్ జోనల్ ప్రకారం చేస్తే సో మళ్ళీ జీవో కూడా జారీ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ అయితే చూడవచ్చు. అయితే రాష్ట్రంలో 50,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అనేది ఇంకా తేలడం లేదు. కొత్త జిల్లాలు ఏర్పాటైన క్లారిటీ లేకపోవడంతో జోనల్ వ్యవస్థపై లొసుకులతో హడావుడి నోటిఫికేషన్లు జారీ చేస్తే ఇబ్బందులు వస్తాయని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. ఇది 100% కరెక్ట్. సో ఈ విధంగా కనుక నోటిఫికేషన్లు ఇస్తే మళ్ళీ కోర్టులో కేసెస్ వేయడం, సో ఆ నోటిఫికేషన్ ప్రక్రియ, వారి యొక్క రిక్రూట్మెంట్ ప్రక్రియ అనేటువంటి చాలా లేట్ అవుతుంది. సో ఇప్పుడు 50,000 ఉద్యోగాల భర్తీ పాత జోన్ల వ్యవస్థతో భర్తీ చేస్తారా లేదా కొత్త జోనల్ వ్యవస్థను అమలు చేస్తారా అనేది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దీనిపై తేల్చకుండా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తే న్యాయపరమైనటువంటి చిక్కులు రావడం తథ్యం. పాత జోనల్ వ్యవస్థ ప్రకారం అంటే మనకు ఏదైతే పాత జోనల్ వ్యవస్థలో ఉన్నటువంటి 10 జిల్లాల ప్రాతిపదికన ఆయా పోస్టుల స్థానిక రిజర్వేషన్ అనేటువంటిది మనకు తక్కువ ఉంటుంది. అయితే కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం తీసుకుంటే 33 జిల్లాల ప్రకారం తీసుకుంటే మనకు 95%, అంటే 95:5 రేషియోలో మనకు లోకల్ నాన్ లోకల్ అనేటువంటి రేషియో అనేది ఉంది. సో ఇది కూడా మనం తేల్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఒకవేళ పాత జిల్లాల వారీగా కనుక నోటిఫికేషన్లు ఇస్తే దానికి కూడా జీవో అనేటువంటి జారీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు. ఉద్యోగాల భర్తీపై వ్యతిరేకత వెల్లడవుతున్నటువంటి నేపథ్యంలో పాత జిల్లాలు 2 జోన్ల వారీగా నియామకాలు చేసే ప్రక్రియపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే రాష్ట్రంలో ఏర్పడైనటువంటి కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లను ఇక పరిగణలోకి తీసుకోరు. గతం తరహాలోనే 10 ఉమ్మడి జిల్లాలు 2 జోన్ల వారీగా నియామకాలు చేసేటువంటి అవకాశం మాత్రమే ఉండనుంది. అయితే దీనిపై కూడా పూర్తి స్థాయిలో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ దీనిపై ప్రభుత్వం కొత్తగా మళ్ళీ జీవో విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాష్ట్రాన్ని పాత జిల్లాల తరహాలోనే గుర్తించినట్లు జీవో తీసి దాని ద్వారా నియామకాలు అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనం ఒక ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. చూద్దాం మరి ఇప్పుడైతే పాత జిల్లాల ప్రకారం చేస్తేనే మనకి ఈ టైంలో వాళ్ళైతే నోటిఫికేషన్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. మళ్ళీ కొత్త జిల్లాలంటే మనకు దీనిపైన రాష్ట్రపతి ఉత్తర్వులు అయితే రావాల్సి ఉంది. అప్పటి వరకు అయితే చూస్తే చాలా టైం పట్టేటువంటి అవకాశం అయితే కనబడుతుందంటే ఇక్కడ మనైతే ఒక న్యూస్ అయితే చూడవచ్చు.
సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు సెప్టెంబర్లో జాతీయ నియామక పరీక్ష అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వ విభాగాల ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకుల్లో నాన్ గెజిటెడ్ అండ్ క్లరికల్ నాన్ టెక్నికల్ గ్రూప్ బి సిడి కేటగిరీల పోస్టుల భర్తీకి జాతీయ నియామక ప్రవేశ పరీక్ష ఎన్ఆర్ఏను సెప్టెంబర్లో నిర్వహించడానికి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. జాతీయ స్థాయిలో ఉద్యోగాలకు ఒకే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు బోర్డును ఏర్పాటు చేసినటువంటి కేంద్రం ఇటీవల పాలక మండలిని నియమించింది. సో స్వయం ప్రతిపత్తితో కూడినటువంటి ఈ బోర్డుకు ఢిల్లీలో ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 6 చోట్ల ఈ కార్యాలయాన్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, బ్యాంక్ ఉద్యోగాలకు ఎంపిక బోర్డు అయినటువంటి ఐబీపీఎస్ చేపట్టేటువంటి నియామకాలకు వేరు ప్రవేశ పరీక్షలు అయితే మనకు కండక్ట్ చేస్తున్నారు. వీటన్నిటి కలిపి ఒకటే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అనేటువంటి కండక్ట్ చేయనున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఈ సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ ఓవరాల్గా మనకైతే న్యూస్ ఉంది. ఈ సంవత్సరం మనకు ఈ ఏదైతే మనకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష అనేది కండక్ట్ చేస్తానని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుందో, ఈ సెప్టెంబర్లో దీనిపైన మొదటి పరీక్ష అనేటువంటి కండక్ట్ చేసేటువంటి అవకాశం కనబడుతుందంటే ఇక్కడ ఓవరాల్గా మనం న్యూస్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి 1 year లోపే ఈ నియామక ప్రక్రియ అనేది చేపడుతుంది. సో ఒక ఓన్లీ ప్రిలిమినరీ పరీక్ష మాత్రమే మనకు అన్నిటికీ ఉమ్మడిగా జరుగుతుంది. తర్వాత ఆయా బోర్డులకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. దీనిపైన మనం ఎవరికైతే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే చూడడం జరిగింది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు సో ఇక్కడ ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వివిధ నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం. ఇక్కడ యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, 2021కి సంబంధించిన నోటిఫికేషన్. సో మొత్తం 215 ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ విభాగాలు కనుక చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం నుంచి అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో ఇంజనీరింగ్ డిగ్రీ అనేటువంటి మీకు అర్హత అనేది ఉండాలి. సో ఇక్కడ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఇక్కడ ఏజ్ కూడా ఇవ్వడం జరిగింది. 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఎంపిక విధానం వచ్చేసి ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. సో తెలుగు రాష్ట్రాల్లో కూడా వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చాడు, హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంలో. అండ్ ఆన్లైన్ ద్వారా దీని యొక్క దరఖాస్తు విధానం అనేది ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి April 27 వరకు అయితే ఉంది. ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇది చాలా మంచి అవకాశం, ఎందుకంటే యూపీఎస్సీ నుంచి వచ్చే ఎగ్జామ్స్కు చాలా మంచి క్రేజ్ అయితే ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వీటికైతే అప్లై చేసుకోండి. అదేవిధంగా మనకు మేడ్చల్ మల్కార్జీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అండ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. మొత్తం 13 పోస్టులు ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, ఆయుష్ ఎంబీబీఎస్, అదేవిధంగా వివిధ మనకి ఏదైతే మెడికల్ కోర్సులు చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ దీనికి సంబంధించి April 19 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే వీటికైతే అప్లై చేసుకోండి. అండ్ మరొక అప్డేట్ కనుక చూస్తే మనకు నిజామాబాద్లో అంగన్వాడీకి ఖాళీలకు సంబంధించి మనకు అది వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు 3-4 డేస్ బ్యాక్ వచ్చినప్పటికీ అక్కడ ఏ సెంటర్లో ఖాళీ ఉన్నటువంటి విషయాలు అయితే మనకైతే అప్డేట్ చేయలేదు. సో ఈరోజు అయితే మీరు ఇక్కడ 159 ఖాళీలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు, అవి ఏ పొజిషన్లో ఖాళీ ఉన్నాయనేది చూసుకోవచ్చు. ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఒకసారి చూసుకొని మీ పొజిషన్లో కనుక ఖాళీ ఉంటే మీ విలేజ్లో మీరైతే వీటికైతే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ల నుంచి చూడవచ్చు. మనకు హైదరాబాద్ వైద్య ఆరోగ్య శాఖ నుంచి కూడా మనకు మెడికల్ ఆఫీసర్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. 72 పోస్టులు ఉన్నాయి. వీటికి కూడా మీరు ఎంబీబీఎస్ కావచ్చు, బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇవి కాంట్రాక్ట్ బేసిస్లో ఫిల్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు 10th ఇంటర్ ఎగ్జామ్స్ డౌట్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. షెడ్యూల్ ప్రకారం May 1 నుంచి ఇంటర్ అండ్ May 1 నుంచి ఇంటర్, 15 నుంచి 10th పరీక్షలు జరగాలి. కాకపోతే ఇప్పుడు కరోనా నేపథ్యంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇప్పటికే మనకు వీటికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ చేశారు. యాక్చువల్గా వీటిని మరి కండక్ట్ చేస్తారా లేదని ఇంకా క్లారిటీ అయితే లేదు. ఇక్కడ చూసినట్లయితే సర్కార్ నిర్ణయం కోసం ఆఫీసర్లు ఎదురు చూపులు, ఏదో ఒకటి వెంటనే తేల్చాలంటూ స్టూడెంట్లు, పేరెంట్లు ఇప్పటికే ప్రభుత్వాన్ని అయితే అడగడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో అసలు ఎగ్జామ్స్ జరగాయని చెప్పేసి స్టూడెంట్స్ కూడా కొంత అయితే ఆందోళన అయితే చెందుతున్నారు. చూద్దాం మరి ప్రభుత్వం దీనిపైన తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అయితే ఆశిద్దాం. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు కామారెడ్డి జిల్లాకు సంబంధించి మనకు ఎన్హెచ్ఎంకి సంబంధించి ఇంతకుముందు మనకు ఏదైతే చూసామో హైదరాబాద్కు సంబంధించి కావచ్చు, మెడ్చల్కి సంబంధించినటువంటి సేమ్ అదే నోటిఫికేషన్ మనకు కామారెడ్డి జిల్లా నుంచి కూడా రావడం జరిగింది. దాదాపుగా అన్ని జిల్లాల నుంచి మెడికల్ హెల్త్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. వీటన్నిటికీ మీకు ఎంబీబీఎస్ కావచ్చు, లేకపోతే బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి అభ్యర్థులు అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు కాంట్రాక్ట్ బేసిస్లో అయితే ఫిల్ చేస్తున్నారు. వీటి గురించి అయితే ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ముద్రా ద్వారా 1.12 కోట్ల ఉద్యోగాలు ఫిల్ చేశామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. 3 ఏళ్లలో 14.96 లక్షల కోట్ల రుణాలు. సో కేంద్రం మనకు ఏదైతే ముద్రా లోన్స్ ద్వారా ఇన్ని లక్షల కోట్ల మీకు ఉద్యోగాలు ఇచ్చాం అండ్ ఇంతమందికి మేము ఉపాధి కల్పించామని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం 2015-18 మధ్య కాలంలో 1.12 కోట్ల ఉద్యోగాలు దోహదపడిందని చెప్పేసి కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించినట్లు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనం చూడవచ్చు. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఒత్తిడి వద్దు, మార్కులు మాత్రమే మేధస్సుకు కొలమానం కాదు అంటూ మోదీ మనకు నిన్న జరిగినటువంటి
పరీక్షా పే చర్చ 2021 కార్యక్రమంలో మాట్లాడినటువంటి ప్రధానమంత్రి మోడీ. సో దీనిలో కొన్ని పలు సూచనలు అయితే చేయడం జరిగింది. ప్రతి ఏడాది మనకు మార్చి ఏప్రిల్లో పరీక్షలు వస్తాయి అని మనకు ముందే తెలిసినప్పుడు ఎగ్జామ్స్ పైన ఒత్తిడి ఎందుకంటూ మనకు నిన్న ఈ కార్యక్రమంలో మోడీ గారు అయితే మనకు ప్రసంగం చేయడం జరిగింది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి ఈ సాక్షి న్యూస్ పేపర్ని డౌన్లోడ్ చేసుకుని అయితే చదవండి. మరొక అప్డేట్ కనుక చూస్తే రాష్ట్రంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ మనకు వివిధ ఇప్పటికే 50,000 ఉద్యోగాలు ఫిల్ చేస్తారన్నారు కదా, వాటికి సంబంధించి తొందరగా నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి ఒక అప్డేట్ చూడవచ్చు. చదువుకు కొత్త రూపం అంటూ మరొక అప్డేట్ చూడవచ్చు. మనకి ఏదైతే నూతన విద్యా విధానం అనేది అమలులోకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో దానిలో ఉన్నటువంటి కొన్ని కొత్త విధానాల గురించి ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో 12 to 1 మధ్యలో అయితే ఉంచడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని అయితే చదవండి. ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. మీరు ఏదో ఒక గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.